బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల శాసన సభ్యుడు కాళే యాదయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. గత కొద్ది రోజులుగా కాళే యాదయ్య పార్టీ మారతారని జోరుగా ప్రచారం కూడా సాగింది. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన సందర్భంలోనే పార్టీలో చేరతారని ప్రచారం కూడా జరిగిన కాళే యాదయ్య మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగారు. అయితే 2 రోజుల క్రితం ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి పార్టీ మారబోనని స్పష్టం చేశారు. కానీ ఇంతలోనే ఢిల్లీలో ప్రత్యక్షమైన కాళే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ రెహానా. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం సీఎం మన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో భేటీ అయిన కాళే యాదయ్య ఈ రోజు ఢిల్లీలో ప్రత్యక్షమై కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన కాళే యాదయ్య 2 రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ తో కొనసాగుతానంటూ స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ లో వరుస పెట్టి ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్న సందర్భంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో 2 రోజుల క్రితం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కాళే యాదయ్య కూడా పాల్గొన్నాడు. 48 గంటలు కాకముందే ఈ రోజు ఢిల్లీలో ప్రత్యక్ష కాంగ్రెస్ చేరడం రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏంది ఉన్నట్టుండి కాళే యాదయ్య ఇక్కడ పార్టీ మారడం ఏందని ఇటు చేవెళ్ల నియోజకవర్గంలో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ లో కొంత తీవ్ర చర్చ జరుగుతుంది. అధినేత కేసీఆర్ తో చర్చలు జరిపి కేసీఆర్ స్వయాన రంగంలోకి దిగి ఎమ్మెల్యేలకు పార్టీ మారవద్దు అంటూ చెప్తున్నా కూడా ఒక్కొక్కరు పార్టీ ఎందుకు మారుతున్నారు అనేది విత్ ఇన్ ద బీఆర్ఎస్ లో ఒక చర్చ జరుగుతా ఉంది. అయితే ఏదేమైనా కాళే యాదయ్య ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ కాళే యాదయ్య అయిపోగానే నెక్స్ట్ ఎవరు అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో అప్పుడే చర్చలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే గూడెం మహిపాల్ రెడ్డి కొద్ది రోజులుగా ఇక్కడ అందుబాటులో లేడు, ఢిల్లీలో ఉన్నాడు. ప్రస్తుతం గూడెం మహిపాల్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఒక చర్చ జరుగుతుండగా నెక్స్ట్ వరుసలో ఎవరున్నారు, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానంతో కావచ్చు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, మంత్రులతో టచ్ లో ఉన్నారని, వీరు ఏ క్షణంలోనైనా పార్టీని మారే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఒక డెడ్ లైన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వీలైనంత త్వరలో వచ్చే నెల జూలై మొదటి వారంలోగానే వీలైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నారు. దీంతో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో కొన్ని హాట్ కామెంట్ చేశాడు. బీఆర్ఎస్ లో ఎవరు ఉండబోరు, బీఆర్ఎస్ లో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా త్వరలో కాంగ్రెస్ బూత్ లో చేరడానికి ఖాయంగా చెప్పుకొచ్చాడు. ఈ రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తే దీని ఎంతో పెద్ద ప్రణాళిక ఉంది. ఇప్పటికే దాదాపు మెజార్టీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. అయితే వారం రోజుల క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డి, దాంతో 3-4 రోజుల క్రితం జగిత్యాల డాక్టర్ సంజయ్ చేరడం, ఇప్పుడు తాజాగా కాళే యాదయ్య అంటే వరుస పెట్టి ఒక్కొక్కరుగా చేరుతా ఉన్నారు. చేరే వారు అందరూ కూడా కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. మేము పార్టీ మారబోమంటున్నారు, టీఆర్ఎస్ నే కొనసాగుతామంటున్నారు, బయటకి చెప్తున్నా. మళ్ళా కొద్ది రోజులు జరగకముందే వాళ్ళు పార్టీ కండువాలు కప్పుకోవడం కూడా కొద్దిగా రాజకీయ వర్గాలు ఆసక్తి చర్చ జరుగుతుంది. ఎందుకు మారుతున్నారు అనేది. అంటే కేసీఆర్ మాట ఇచ్చినా, కేసీఆర్ మాట్లాడినా బీఆర్ఎస్ లో కొనసాగడానికి ఎమ్మెల్యేలు ఇష్టపడడం లేదా, లేకపోతే వాళ్ళు వ్యక్తిగత అవసరాలా, లేకుంటే పదవులు ఆఫర్ ఇస్తున్నారా, ఎందుకు పార్టీ మారుతున్నారు అనేది మాత్రం చర్చ జరుగుతుంది. అంటే కేవలం అధికారం కోసమా, పదవుల కోసమా, లేకపోతే వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ ఎందుకు మారుతున్నారా అని చర్చ జరుగుతా ఉంది. నిన్ననే ఇదే సందర్భంలో కేసీఆర్ కూడా అదే వ్యాఖ్యలు చేశారు. నేతలు పోతే పోని, మాకు బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారు అంటే అప్పటికి కేసీఆర్ కూడా కొంత ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయి కొంత సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఉన్న వారిలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంది. దాన్ని ఉద్దేశించుకునే కేసీఆర్ కూడా త్వరలో పోతే పోని నేతలు ఎమ్మెల్యేలు పోయినా సరే మాకు కార్యకర్తలు ఉన్నారు, బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారు, వాటిని తిరిగి వారితో పనిచేసి ప్రజా ఉద్యమాలు నిర్మించి తిరిగి తాము అధికారాలకు వస్తామని ధీమా కూడా వ్యక్తం చేస్తారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తా ఉంటే బీఆర్ఎస్ కొంత వరుస పెట్టి జరుగుతున్న పరిణామాలు కొద్దిగా ఇబ్బందికరంగానే మారుతున్నాయి. పార్టీ భవిష్యత్తు పైన కొద్దిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ క్యాడర్ ఒక ఇంత ఆందోళన ఉంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతాడో ఒక తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు ఎంత అధినేత కేసీఆర్ లాంటి ఒకరిని బుజ్జగించినా ఎమ్మెల్యేలు
పార్టీ మారుతుండడంతో ఏం చేయాలి, నెక్స్ట్ పార్టీ మారకుండా చేయాలని ఒకవైపు బీఆర్ఎస్ ప్రయత్నాలు కొనసాగిస్తుండగానే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కేసీఆర్ అధినేతకు ధీటుగా ప్రణాళికలు రచిస్తూ వారు మాట్లాడిన ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి పార్టీలో చేర్చుకోవడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. కేసీఆర్ తో భేటీ అనే ఎమ్మెల్యేని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నది కనిపిస్తుంది. మొత్తానికి కాలయాదవ్ ఎప్పుడు చూస్తే మాత్రం కేసీఆర్ తో భేటీ అయిన ఎమ్మెల్యేలే నెక్స్ట్ టార్గెట్ కాబోతున్నారా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి టార్గెట్ వీళ్ళైనా అన్నట్టు ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2 రోజులు కాలేదు కాబట్టి కాలయాదవ్ జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఇప్పుడు భేటీ కేసీఆర్ తో భేటీ అయిన ఎమ్మెల్యేలే నెక్స్ట్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందా అనే ఒక చర్చ మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.